అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే పిల్లల పర్యవేక్షణ గురించి ఒక మాట మాట్లాడుకుందాం. తల్లి తండ్రి ఇంట్లో ఫోన్ చూస్తూ ఉంటారు. పిల్లలు మనకేదో చెప్తామని స్కూల్ నుంచి ఆసక్తిగా వచ్చి ఏదో చెప్తూ ఉంటారు, కానీ మనం పట్టించుకోం. ఉండరా బాబు, పొద్దు నుంచి పనిచేసి ఇప్పుడే కొంచెం టైం దొరికింది, ఫోన్ చూసుకొని అంటది తల్లి. పిల్లడు తండ్రి ఇప్పుడు దాకా నేను ఆఫీస్లో అలసిపోయి వచ్చాను, మీ అమ్మని చెప్పమాను, నేను ఫోన్ చూసుకోవాలని తండ్రి చెప్తూ ఉంటాడు. కానీ పిల్లోడు బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, చదువు గురించి, ఏదైనా స్పోర్ట్స్ గురించి మనకు ఆసక్తిగా చెప్పాలని మనతో ఆ భావాలు పంచుకోవాలని అనుకుంటాడు. మనం అవి శ్రద్ధగా వింటున్నట్టు వినాలి. వింటే ఆడు ఏ రకంగా చదువుతున్నాడు, ఏ రకంగా ఎదుగుతున్నాడు, సమాజంలోని వేరే ఒక్క పిల్లలతో కానీ సమాజంలో వారితో కానీ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, ఉపాధ్యాయులతో ఎలా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటిది ఆడి మాటల్లోనే మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం వాడిని ఎలా చేయాలనేది మనం ఆలోచించవచ్చు. ఆడు తప్పుగా చెప్తుంటే, ఒరే ఇది తప్పురా, చేయకు, వదిలే, ఇది కరెక్ట్రా, చేయి, ఆచరించు అని చెప్పొచ్చు. మనం వాడి మాటలు వింటున్నందువల్ల ఏమవుతుందంటే, మనం పట్టించుకోకపోతే మా అమ్మ పట్టించుకోదు అని ఆడి ఇష్టం వచ్చిన పని చేసుకుంటాడు, ఆడు లైఫ్ పాడు చేసుకుంటాడు. మనం అలా చేయకూడదు. మనం వాడిని పర్యవేక్షిస్తూ ఉండాలి, మనం వాడిని పట్టించుకోవాలి. పట్టించుకుని ఇది తప్పు ఒప్పు అని చెప్తే అప్పుడు ఆడు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటాడు, మంచి జాబ్ తెచ్చుకుంటాడు, స్పోర్ట్స్లో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తాడు. అప్పుడు ఆడు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతాడు. అప్పుడు మనకి సంతానం చక్కటి దారిలో వెళ్తుంటే మనకు అంతకుమించిన ఆనందం ఉండదు. మన కుటుంబ వాతావరణంలో కూడా పిల్లల కీర్తి ఎంతగానో ఎదుగుతుంది. అదే మా ఆనందం. అయితే మన ప్రైవేటు సమయం పిల్లలు ఇంటి దగ్గర లేనప్పుడు కానీ, పిల్లలు నిద్రపోయాక కానీ, ఏదో ఒక ప్రైవేట్ సమయంలో మన ఆనందాన్ని కూడా మనం పాడు చేసుకోవద్దు. మన ఆనందం కూడా మన జీవితాన్ని స్పెండ్ చేయాలి. అయితే పిల్లల పర్యవేక్షణ తర్వాతే మనం మన ఆనందాలకి కేటాయించాలి. ఇది గుర్తెరిగి తల్లిదండ్రులు వ్యవహరించండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.